తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే మోడీ సర్కార్ బనకచెర్ల ప్రాజెక్టు ఆలోచన తెరమీదకు తెస్తున్నారా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. నిపుణుల అభిప్రాయ సేకరణ లేకుండానే బనకచెర్ల ప్రాజెక్టుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొగ్గు చూపడం పోలవరం ప్రాజెక్టుకు తూట్లు పడవడం వంటిదని, గతంలో గోదావరి, పెన్నా నదుల అనుసంధానంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న చంద్రబాబు నేడు గోదావరి, బనకచెర్ల అనుసంధానం తెర మీదకు తేవడంలో ఆంతర్యం ఏమిటని మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. రాజకీయ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రజల జీవనాధారానికి సంబంధించిన నీటి వనరుల సమస్యపై చంద్రబాబు పునరాలోచన చేయాలి అని డిమాండ్ చేశారు. నీటి వనరులకు సంబంధించిన అంశాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిపుణుల అభిప్రాయానికి శాస్త్రీయపరమైన కమిటీని నియమించి గోదావరి, బనకచెర్ల నదుల అనుసంధానంపై భవిష్యత్ తరాలకు జరిగే నష్టంపై స్పష్టమైన నివేదికను తెలియజేయాలి అని కోరారు. ఆంధ్రప్రదేశ్ మీద నీటి వనరులతో చాలా పెద్ద రాజకీయ కుట్ర జరుగుతుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టమంటే పోలవరం ప్రాజెక్టు కన్నా బనకచెర్ల ప్రాజెక్టుని అర్జెంటుగా నిర్మాణం చేపట్టాలి అని నరేంద్ర మోడీ గారు ప్రపోజల్ పెట్టారు. సుమారు 70,000 కోట్ల పైచిలకు నిధులతో. మరి బనకచెర్ల ప్రాజెక్టు నిజంగా కడితే అప్పుడు గోదావరి జిల్లాల పరిస్థితి ఏంటి? ఈరోజు కృష్ణా జిల్లా నీటి వనరులు రైతాంగానికి పుష్కలంగా అందుతున్నాయన్న, ఆ పరిసర ప్రాంతాలందరూ కూడా నీటి వనరుల్ని ఉపయోగించుకుంటున్నారన్న కేవలం గోదావరి జలాలే. ఎందుకంటే కృష్ణా జలాలు నీటి సాంద్రత తగ్గిపోయింది. అక్కడ నీటి జలాలు చాలా అడిగంటిపోతున్నాయి. దానికి గల కారణం ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచడం మూలంగా. అంటే వాళ్ళు ముందస్తుగా కొన్ని సంవత్సరాలు ఒకప్పుడు కృష్ణా జలాలతో మొత్తం ఆ వ్యవసాయం అంతా కూడా రైతులు ఎంతో సస్యశ్యామలంగా ఉండేదంతా ఆ ప్రాంతం అంతా. ఈరోజు గోదావరి జలాలు లేకపోతే ఘోరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ రోజు ఆల్మట్టి డ్యాము వివాదం పెంచుతున్నప్పుడు మన మేధావులు ఒక సైంటిఫిక్గా ఒక డెసిషన్ తీసుకొని ఉంటే ఆ రోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు. కేవలం కృష్ణా జిల్లా నీటి వనరులు తగ్గిపోవడానికి గల కారణం ఆల్మట్టి డ్యాము ఎత్తి పెంచడం మూలంగా. ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టు కడతానంటున్నారు. మనకి